నమస్తే. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ఎవరెవరా అన్నటువంటి ఉత్కంఠత పెరిగిపోతుంది. ఆయా పార్టీల్లో అభ్యర్థులు తమకంటే తమకు సీట్లను కూడా అధిష్టానం వద్ద పైరవేలు చేసుకున్న పరిస్థితి ఉంది. మల్కాజ్గిరి మీద ప్రధానంగా ఎక్కువ దృష్టి కనిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, నెంబర్ 1 నియోజకవర్గం ఇది, అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా టికెట్లు ఆశించే వారి సంఖ్య చాలా ఎక్కువనే ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాద్లో ఉండటం, జనరల్ సీట్ కావడంతో ఎక్కువ మంది దీనికి పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మల్కాజ్గిరి పైనే అందరి గురి అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త ఈరోజు దినపత్రికల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాన్ని ఒకసారి చూస్తే ఈ లోక్సభ స్థానం నుంచి పోటీకి అమితాసక్తి చూపిస్తున్నారు. ప్రధాన పార్టీలో ఈ టికెట్ కోసం తీవ్ర పోటీ ఉందన్నటువంటి వార్త కనిపిస్తుంది. అగ్ర నేతల చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు చేస్తున్నారు. సానుకూల ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న హేమీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి ఉంది అంటూ ఈ వార్త చూస్తుంటే, మల్కాజ్గిరి దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంటు స్థానం, భిన్న సంస్కృతికి నిలయం. ఇక్కడి ప్రజల తీర్పు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది. ఇలా 1-2 కాదు, ఈ స్థానానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నుంచి అధిక సంఖ్యలో నేతలు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సొంత పార్టీల్లో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూనే అవకాశం దక్కకుంటే కండువా మార్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో పక్క పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానికులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన నాయకులు సైతం మల్కాజ్గిరిపై గురి పెడుతున్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా మల్కాజ్గిరి టికెట్ కోసం అత్యధికంగా పోటీ ఉండడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా అన్ని ప్రధాన పార్టీల్లోనూ అదే పరిస్థితి నెలకొని ఉంది. ఈటెల నుంచి మురళీధర్రావు దాకా అంటూ మల్కాజ్గిరి టికెట్ కోసం బీజేపీలో అత్యధిక మంది నేతలు పోటీ పడుతున్నారు. సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్, కూనా శ్రీశైలం గౌడ్, మురళీధర్రావు, చాడా సురేష్ రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య, పన్నాల హరీష్ రెడ్డి, సామా రంగారెడ్డి, అంటే దాదాపుగా బీజేపీలో ఉన్నటువంటి మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నవాళ్ళు ప్లస్ బయట నుంచి ఆశిస్తున్న వాళ్ళ పేర్లందరూ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. వీరందరూ కూడా మొన్న పోటీ చేసిన వారు, పోటీ చేసి ఓడిపోయిన వారు, కొత్త వ్యక్తులు కూడా దీంట్లో కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ అయితే 2 చోట్ల పోటీ చేసిన తర్వాత ఇక్కడ ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తే ఇక్కడి నుంచే మల్కాజ్గిరి నుంచే పోటీ చేయాలని అంటున్నారు. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది. ప్రస్తుతానికి ఆయన నివాసం కూడా ఇక్కడే ఉంది. ఆయన సొంత నియోజకవర్గం హుజురాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉన్న కరీంనగర్లో బండి సంజయ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనిపించట్లేదని తెలుస్తుంది. మరొకటి, గజ్వేల్ నుంచి పోటీ చేసిన మెదక్ జిల్లా నుంచి ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతలేదు. తన సొంత నివాసం ఇంతకుముందు అల్వాల్లో ఉన్నారు, ఇప్పుడున్నటువంటి ఇల్లు కూడా ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అది కాక హైదరాబాద్లో తనకి అత్యధిక అనుబంధం ఉంది అని చెప్తున్నారు. ఇక కూన శ్రీశైలం గౌడ్ మొన్న పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కూడా నాకు చాలా ఇక్కడ స్థానికంగా పట్టు ఉందనేటువంటి కోణంలో. మురళీధర్రావు అయితే నేను 2 సంవత్సరాల నుంచి పని చేసుకుంటున్నాను ఇక్కడ అని చెప్తున్నారు. చాడా సురేష్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య మొన్న కొత్తగా టికెట్ కావాలని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే అక్కడ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా ఖర్చు కూడా పెడుతున్నట్టుగా తెలుస్తుంది. పన్నాల హరీష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. సామారంగారెడ్డి మొన్న గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఇక్కడ నుంచి వీరందరూ పోటీ చేసే ఆసక్తి చూపుతున్నారు. ఈటెల రాజేందర్ హుజురాబాద్కు చెందిన నేత అయినా కరీంనగర్ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నందున మల్కాజ్గిరి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఆయన ఢిల్లీలో పార్టీ అగ్రనేతలను కలిసినట్టుగా సమాచారం. కుత్బుల్లాపూర్కు చెందిన శ్రీశైలం గౌడ్ కూడా స్థానికత, ప్రజల్లో తనకున్న పరపతి దృష్ట్యా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. కొంతకాలంగా స్థానిక కేడర్తో పాటు కాలనీ సంఘాలతో టచ్లో ఉంటున్న మురళీధర్రావు సైతం ఈ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక సిట్టింగ్ స్థానం నుంచి పోటీ అధికంగా ఉంది అంటూ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి 2019లో మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయకులు అమితాసక్తి చూపిస్తున్నారు. పార్టీలోని సీనియర్లతో పాటు కొత్తగా కండువా కప్పుకున్న వారు కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ మోదియాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బండి రమేష్, శెట్టి కుసుమకుమార్తో పాటు తాజాగా పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్, చంద్రశేఖర్ రెడ్డి, కపిలివాయి దిలీప్ కూడా అవకాశం కల్పించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరినట్టు తెలుస్తుంది. బండ్ల గణేష్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు పోటీ చేస్తారనే ప్రచారము జరుగుతుంది. అయితే కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో దించుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. తుది నిర్ణయం అధిష్టానం తీసుకోనున్న నేపథ్యంలో ఎవరు బరిలో ఉంటారన్నది సస్పెన్స్గా మారిందంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లిస్టు మనకి చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ సంబంధించిన చూసిన ఎవరంటే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలను ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలుచుకుంది. దీంతో ఆ టికెట్ కోసం చాలామంది నాయకులు పోటీ పడుతున్నారు.
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ అవకాశం దక్కని పక్షంలో కాంగ్రెస్లో చేరి పోటీ చేయాలని మర్రి జనార్దన్ రెడ్డి భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆయన మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సిటీలోనే ఆయనకి షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలిసింది. ఇక ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు కూడా టికెట్ ఆశిస్తున్నారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ కూడా తమ కుటుంబంలో ఒకరికి మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ స్థానాల్లో ఒకటి కేటాయించాలని కోరుతున్నట్లుగా సమాచారం. అయితే ఇక్కడ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డినే బరిలో దింపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో అసలు ప్రచారంలో లేని నేతను బరిలో దింపినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుందంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక పునర్విభజనలో భాగంగా 2008లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం ఏర్పడింది. దీని పరిధిలో కుత్బులాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, మేడ్చల్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పౌరులు నివసిస్తున్నారు. అందుకే ఈ నియోజకవర్గాన్ని మినీ భారత్గా అభివర్ణిస్తుంటారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించిన సర్వే సత్యనారాయణ ఆ తర్వాత కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. 2014లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి గెలుపొందారు. అనంతరం ఆయన బీఆర్ఎస్లో చేరగా 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మంత్రి అయ్యారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ బరిలో దింపింది. అయితే కొడంగల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 3 పర్యాయాలు ఎన్నికలు జరగగా 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీని ఇక్కడ ప్రజలు ఆదరించారు. పలు సామాజిక వర్గాల ఓట్లు ఇక్కడ కీలకంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు సానుకూలంగా లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న అంశాన్ని ఇక్కడి ఓటర్లు పట్టించుకోరని, జాతీయ స్థాయి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా అభ్యర్థులను ఆదరిస్తుంటారని ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. అందుకే ఇక్కడి నుంచి ఎలాగైనా బరిలోకి దిగాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లోని ముఖ్య నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు కూడా ఈ నియోజకవర్గంలో విజయం సాధిస్తాము అనేటువంటి అభిప్రాయంతో లెక్కలు వేసుకుంటున్నటువంటి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశించే స్థాయి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే మోదీ ప్రభావం ఉంది. హైదరాబాద్ కానీ దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి ఈసారి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది కాబట్టి ఈసారి తమదే విజయం అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ వారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వారు కూడా బీఆర్ఎస్ వారే గెలిచి ఉండటంతో ఎక్కువ ఈసారి కూడా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఓట్లు పడే అవకాశం ఉంటుందన్నమాట ఆలోచనతో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ వారు మా పార్టీయే గెలుస్తుందన్నటువంటి అంచనాలతో ఉండటం వల్ల ఇక్కడి నుంచి చాలా గట్టి పోటీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయినా ఆశించే వారి సంఖ్య కూడా అందుకే ఎక్కువగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. అందుకే మల్కాజ్గిరి పైనే అందరి గురి అంటూ ఒక ప్రత్యేక కథనం మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు.